హాయ్, వెల్కమ్ టు కిరణ్ టెస్టింగ్ అకాడమీ. నేను కిరణ్ కుమార్. సో ఈరోజు ఈ సెషన్లో లెట్స్ డిస్కస్ అబౌట్ ఇంటర్వ్యూ సిరీస్లో భాగంగా ఈ వీడియోలో మనం సివియారిటీ అండ్ ప్రయారిటీ గురించి డిస్కస్ చేద్దాం. సివియారిటీ ప్రయారిటీ అనేది మోస్ట్ కామన్లీ ఆస్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్. మీరు ఎక్స్పీరియన్స్డ్ అయినా ఆర్ ఫ్రెషర్ అయినా కూడా బగ్ రిపోర్టింగ్లో సివియారిటీ ప్రయారిటీ చాలా ఇంపార్టెంట్. యాజ్ అ టెస్టర్ ఎప్పుడైతే మనం ఒక బగ్ని ఐడెంటిఫై చేస్తామో దానికి మనం సివియారిటీ అండ్ ప్రయారిటీ అని ఈ 2 రేటింగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ 2 పారామీటర్స్ చాలా 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 ఇంపార్టెంట్ టు జడ్జ్ ద బగ్. ఓకే, సో బగ్ రేటింగ్లో ఇది చాలా ఇంపార్టెంట్. 2 critical aspects in bug reporting. Okay, this helps in categorizing and manage defect effectively. ఈ 2 మనం ప్రొవైడ్ చేయాలి అప్లికేషన్కి. సో సివియారిటీ అంటే ఏంటి? సివియారిటీ అంటే అసలు ఆ ఏదైతే బగ్ వచ్చిందో ఆ అప్లికేషన్ ఫంక్షనాలిటీ ఎంత డ్యామేజ్ చేస్తుంది. ఓకే, దాన్ని బేస్ చేసుకొని మనం సివియారిటీ ఇస్తాం. హౌ మచ్ ఈజ్ ఎఫెక్ట్ సివియారిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎఫెక్ట్. ఓకే, ఎక్కువ ఎఫెక్ట్ చేస్తే ఎక్కువ రేటింగ్ ఇస్తాం. ఓకే, అప్లికేషన్ తక్కువ ఎఫెక్ట్ చేసింది అనుకోండి, ఆ బగ్ తక్కువ ఎఫెక్ట్ చేసింది అనుకోండి, తక్కువ రేటింగ్ ఇస్తాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, సివియారిటీ రిఫర్స్ టు ఇంపాక్ట్ ఆఫ్ ద బగ్ ఆన్ ద సిస్టమ్. ఓకే, టెక్నికల్గా బగ్ వచ్చి మొత్తం సిస్టమ్ ఫెయిల్ అయింది అనుకోండి, ప్రయారిటీ హై ఉంటుంది. బగ్ వచ్చినా కూడా అసలు ఎవరికి కనిపించట్లేదు అనుకోండి, ఏదో సింపుల్ స్పెల్ మిస్టేక్ యూఐ అయింది అనుకోండి, సివియారిటీలో ఉంటుంది. సింపుల్. ఓకే, సో మనం సివియారిటీని డిజైన్ చేసేప్పుడు ఆర్ సివియారిటీ రేటింగ్ ఇచ్చేప్పుడు ఆర్గనైజేషన్లో ఒక స్ట్రక్చర్ యూస్ చేస్తారు. ఏంటంటే అది క్రిటికల్, హై, మీడియం, లో. ఓకే, ఆర్ కొన్ని ఆర్గనైజేషన్లో హై, మీడియం, లో 3 యూస్ చేస్తారు. కొన్ని ఆర్గనైజేషన్లో హై, మీడియంలో, లో అని. సో ఇది డిపెండింగ్ ఆన్ ద ఆర్గనైజేషన్ ఇట్ మే చేంజ్. కానీ టెక్నికల్గా క్రిటికల్, హై, మీడియం, లో అని 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి మనం బగ్ని డిఫైన్ చేయడానికి. అంటే అది ఎంత డ్యామేజ్ చేస్తుంది. క్రిటికల్ అని ఎప్పుడు ఇస్తామండి? ఎప్పుడైతే మేజర్ ఫెయిల్యూర్ జరుగుతుందో. ఓకే, కంప్లీట్గా అప్లికేషన్ ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, ఇన్ దట్ కేస్ మనం క్రిటికల్ ఇవ్వాల్సిందే కదా. ఆర్ అప్లికేషన్ ఓపెన్ అయింది కానీ ఒక ఈకామర్స్ వెబ్సైట్ ఉంది, అసలు మనం పేమెంటే త్రూ అవ్వట్లేదు, అసలు మనం పేమెంట్ చేద్దామంటేనే అవ్వట్లేదు. సో మేజర్ క్రిటికల్ ఫెయిల్యూర్ ఒక ఈకామర్స్ వెబ్సైట్లో మీరు పేమెంటే చేయలేకపోతే ఆ వెబ్సైట్ నడవదు కదా. సో ఇట్స్ అన్ క్రిటికల్ ఫెయిల్యూర్. ఇలాంటివన్నిటిని మనం క్రిటికల్ అంటాం. ఓకే, ఆ బగ్ వచ్చినప్పుడు ఎంత డ్యామేజ్ చేస్తుంది అని దాన్ని ఆలోచనతోని మనం ఇచ్చే రేటింగ్. ఓకే, క్రిటికల్, హై, సిగ్నిఫికెంట్గా కూడా హై కూడా యాజ్ ఈక్వల్ టు యాజ్ క్రిటికల్. సిగ్నిఫికెన్స్గా దీని డ్యామేజ్ కూడా ఎక్కువనే ఉంటుంది. ఓకే, కానీ కంప్లీట్ ఫెయిల్యూర్ కాకుండా కొంచెం డిసేబుల్ లాగా కొన్ని ఫెయిల్యూర్స్ అవుతాయి. ఓకే, ఒక లాగిన్ అనుకుందాం, లాగిన్ యాక్టివిటీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో మనం లాగిన్ అవుతున్నాం మన అప్లికేషన్కి సక్సెస్ఫుల్గా. ఓకే, కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్తో కూడా కొన్ని అప్లికేషన్లో మనకు లాగిన్ అవ్వచ్చు. ఆ సోషల్ మీడియా లాగిన్ ఆపరేషన్స్ అన్నీ దానికి ఆగిపోయాయి. అలాంటప్పుడు ఎస్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దో, కానీ ఎంతో కొంత లాగిన్ జరుగుతుంది కదా ప్రస్తుతానికి అయితే. సో అలాంటి కేసులో మనం హై ఇస్తాం. మీడియం అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే, కొన్ని డ్రాప్ డౌన్స్ మిస్ అవ్వడం, ఓకే, సరిగ్గా డిస్ప్లే అవ్వకపోవడం, ఇలాంటివి మీడియం అంటాం. లో పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు, లైక్ ఏదో మిస్పెల్ అయింది, ఏదో టైప్ ఎర్రర్ ఉంది, రైట్, ఆర్ ఏదో కాస్మెటిక్ డిఫెక్ట్ ఉంది, కలర్ సరిగ్గా లేదు, ఇలాంటివన్నీ లో వస్తాయి. ఓకే, అంటే దేనికి లో, దేనికి హై, దేనికి మీడియం ఇవ్వాలనేది కూడా మీకు డిఫైన్ చేస్తారు. మీ ప్రాజెక్ట్ మేనేజర్ కానీ ఆర్ యువర్ టీమ్ లీడ్ కానీ మీ టీమ్ మేనేజర్ కానీ జనరల్గా వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ రిలీజ్ సమ్ డాక్యుమెంటేషన్ కాల్డ్ టెస్ట్ స్ట్రాటజీ, టెస్ట్ ప్లానింగ్, ఇలాంటి వాటిలలో దే విల్ డిస్క్రైబ్ ఇట్. ఓకే, ఏ బగ్కి ఏ రేటింగ్ ఇవ్వాలి, ఓకే, ఎలాంటి బగ్స్కి ఎలాంటి రేటింగ్ ఇవ్వాలి అనేది ఇన్ ఆర్గనైజేషన్ దే విల్ ఎక్స్ప్లెయిన్. బట్ ఓవర్ వ్యూ ఇలా ఉంటుంది. ఓకే, సో ప్రయారిటీ నెక్స్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇండికేటర్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇండికేటర్. ఈ ప్రయారిటీని ఎప్పుడు యూస్ చేస్తాము మనం, ఎందుకు యూస్ చేస్తాం మనం అంటే డెవలపర్కి మనం ఒక ఇండికేట్ చేస్తున్నాం. ఏంటది? నాకు ఇది ఎంత త్వరగా మీరు ఫిక్స్ చేయగలుగుతారు, ఆర్ ఎంత త్వరగా మీరు ఇది ఫిక్స్ చేయాలి అనేది ప్రయారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే మీరు హై ప్రయారిటీ ఇచ్చారనుకుందాం ఆర్ ఇమీడియట్ అని ఇచ్చారనుకుందాం, డెవలపర్కి మీరు డైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే, గైస్
ఫిక్స్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అని అర్థం. ఓకే, ఎస్. సో ప్రయారిటీ రిప్రజెంట్స్ హౌ మచ్ ఇంపార్టెంట్ దట్ బగ్ ఈస్ ఫర్ యూ. ఎంత అర్జెన్సీ ఉంది అనేది ప్రయారిటీ. ఓకే, దీంట్లో కూడా హై, మీడియం, లో ఆర్ ఇమ్మీడియట్, హై, మీడియం, లో అని రేటింగ్స్ ఉంటాయి. దిస్ రేటింగ్స్ ఆల్సో చేంజ్ ఫ్రమ్ ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్. ఓకే, ఎస్. సివియారిటీ అనేది ఇంపాక్ట్, ప్రయారిటీ అనేది దాని ఇంపార్టెన్స్, బగ్ యొక్క ఇంపార్టెన్స్. సివియారిటీ అండ్ ప్రయారిటీ రెండు బగ్కే ఇస్తాం మనం. ఓకే, అది ఎంత ఎఫెక్ట్ చేస్తుంది సివియారిటీ చెప్తుంది. అది ఎంత త్వరగా మీకు ఫిక్స్ అయ్యి రావాలి మీ దగ్గరికి మళ్ళీ అనేది ప్రయారిటీ చెప్తుంది. సో ప్రయారిటీ మీరు డెవలపర్కి ఇస్తారు ఇండికేషన్. ఓకే గైస్, నేను ఇది ఇమిడియట్ ఇస్తున్నాను, దాని అర్థం ఏంటి? ఓకే, అది ఫాస్ట్గా మీరు మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ మీకు పంపించండి అని అర్థం. ఓకే, ఎస్. సో ఇమీడియట్ అని ఎప్పుడు ఇస్తాం? ఒక వెబ్సైట్ ఉందనుకోండి, ఓకే, కంప్లీట్ ఫెయిల్యూర్ అయిపోయింది, యూజర్స్ లాగిన్ అవ్వట్లేదు, అసలు వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు, కంప్లీట్గా డౌన్ ఉంది. ఓకే, అలాంటి కేసులో మనం ఇమీడియట్ ఇచ్చేస్తాం. ఇట్ షుడ్ బి ఫిక్స్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, సో జనరల్గా హై సివియారిటీ ఇష్యూస్ అన్నీ ఇమీడియట్గానే ఉంటాయి ఆర్ హై ప్రయారిటీగానే ఉంటాయి జనరల్గా. ఓకే, దట్ ఈస్ వాట్ సివియారిటీ అండ్ ప్రయారిటీ ఉన్న కోరిలేషన్ అది. ఓకే, నెక్స్ట్ హై. హై ఇట్స్ ఆల్సో ఏ గుడ్ ఇంపాక్ట్ బగ్, కానీ నెక్స్ట్ రిలీజ్ లోపల మీరు దాన్ని డెవలప్ చేసి ఇచ్చినా పర్లేదు అని దాని అర్థం. హై అంటే మీడియం, అంత క్రిటికల్ ఫంక్షనాలిటీ కాదు, ప్రజెంట్ కరెంట్ ఫంక్షనాలిటీస్ అన్నీ బాగానే వర్క్ అవుతున్నాయి అని అర్థం. మీడియం. లో, ఇట్ మే బీ ఏ యూఐ గ్లిచ్ ఆర్ ఇట్ మే బీ ఏ సింపుల్ కాస్మెటిక్ డిఫెక్ట్, యూ మే ఫిక్స్ ఇట్ లేటర్ ఆన్. ఓకే, పెద్ద సిగ్నిఫికెన్స్ ఎఫెక్ట్ ఏం లేదు అప్లికేషన్ మీద, అలాంటప్పుడు లో ఇస్తాం. ఓకే, సో డెవలపర్ ఏం చేస్తాడంటే ఫస్ట్ ఇమీడియట్ ఫిక్స్ చేసుకుంటాడు, తర్వాత హై ఫిక్స్ చేస్తాడు, తర్వాత మీడియం అండ్ లో, ఈ సీక్వెన్స్లో దే విల్ గో ఆన్. ఓకే, దట్ ఈస్ హౌ ద సివియారిటీ అండ్ ప్రయారిటీ ఈస్. ఓకే, ఐఎమ్ రిపీటింగ్, సివియారిటీ అనేది దాని ఇంపాక్ట్ ఎంత వచ్చిందని చెప్తుంది. ప్రయారిటీ అనేది అది ఎంత త్వరగా ఫిక్స్ అవ్వాలి, అది ఎప్పుడు ఫిక్స్ అవ్వాలి అని ప్రయారిటీ మనం ఇండికేట్ చేస్తాం. ఈ సివియారిటీ అండ్ ప్రయారిటీ అనేది మీరు బగ్ ఐడెంటిఫై చేసి బగ్ రిపోర్ట్ చేసేటప్పుడు యాజ్ అ టెస్టర్ మనమే ఇస్తాం. కానీ మీ ప్రొడక్ట్ ఓనర్ కానీ ఆర్ మీ టీమ్ లీడ్ కానీ చేంజ్ చేసే ఆప్షన్స్ కూడా ఉంటాయి, డిపెండింగ్ ఆన్ బిజినెస్ ఫ్లో ఆర్ అదర్ ఫంక్షనాలిటీస్. ఓకే, వేరే వాటిని బట్టి కూడా దీన్ని చేంజ్ చేసే వీలు ఉంటుంది. దాట్ విల్ బి టేకెన్ కేర్ బై యువర్ లీడ్ ఆర్ ప్రొడక్ట్ ఓనర్ ఆర్ సమ్ వన్ ఇన్ ద హయ్యర్ లెవెల్. దట్ మే ఆల్సో హ్యాపెన్. ఓకే, అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఓకే, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఎనీ ఆఫ్ యువర్ ప్రీవియస్ బగ్? మీరు ప్రీవియస్గా బగ్ రిపోర్ట్ చేశారు కదా, ఏదన్నా బగ్కి సివియారిటీ అండ్ ప్రయారిటీ మీరు ఎలా రిపోర్ట్ చేశారో చెప్పగలుగుతారని అడుగుతారు ఇంటర్వ్యూలో. ఓకే, ఇక్కడ నేను బ్యాంకింగ్ అప్లికేషన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. యూ కెన్ టేక్ ఎనీ ఎగ్జాంపుల్ ఆఫ్ యువర్ చాయిస్. ఓకే, ఈ బ్యాంకింగ్ అప్లికేషన్లో ఏమైందంటే ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నాం వన్ అకౌంట్ టు అదర్ అకౌంట్. ఫండ్స్, ఓకే, మనీ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. ఇట్ ఈస్ షోయింగ్ అన్ ఎర్రర్. మనం మనీ ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఆబ్వియస్గా ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఇక్కడ మనం మనీ ట్రాన్స్ఫర్ అవ్వాలి కానీ అవ్వట్లేదు, రైట్? సో సివియారిటీ అండ్ ప్రయారిటీ ఎలా రేట్ చేస్తాం దీన్ని? డిపెండింగ్ ఆన్ ఇట్స్ ఫెయిల్యూర్ అండ్ ఎంత ఫాస్ట్గా అది రికవర్ అవ్వాలి, ఈ రెండు కదా. ఎస్, సివియారిటీ ఈజ్ ఆబ్వియస్లీ క్రిటికల్ బికాస్ ఇట్స్ వన్ ఆఫ్ ద మేజర్ ఫంక్షనాలిటీ ఇన్ బ్యాంకింగ్ అప్లికేషన్. అదొక కోర్ ఫంక్షనాలిటీ అంటాం మనం. కోర్ ఫంక్షనాలిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫెయిలింగ్. సో క్రిటికల్, ద మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది అప్లికేషన్ మీద ఎప్పుడైతే ఫండ్స్ ట్రాన్స్ఫర్ అవ్వవు రెండు అకౌంట్స్ మీద కదా. ఎస్, ప్రయారిటీ, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే వెనెవర్ వి ఫిక్స్ ఇట్ ఇన్ ఏ ఇమీడియట్ వే, ఓకే, అన్ని ఫంక్షనాలిటీస్ రిస్టోర్డ్ అయ్యి మనకు యూజర్ ట్రస్ట్ కూడా వస్తుంది, కరెక్ట్? సో ప్రయారిటీ షుడ్ బి ఇమీడియట్. రెండు హైయే, రెండు చాలా అర్జెన్సీగా చేయాల్సినవే, సివియారిటీ అండ్ ప్రయారిటీ ఈ కంటెక్స్ట్లో, కరెక్ట్? ఎందుకంటే మేజర్ ఫెయిల్యూర్ అయింది కనుక. ఇంకో చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడగొచ్చు. ఓకే, టేక్ ఎ స్టార్ మార్క్ ఫర్ దిస్. దే మే ఆస్క్ యూ టు రేట్ ఎ బగ్. ఓకే, రేట్ ఎ బగ్ ఆర్ దే మే ఆస్క్ యూ టు గివ్ అన్ ఎగ్జాంపుల్ వేర్ ఏమంటారంటే ఏదన్నా ఒక బగ్ చెప్పండి మీరు మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ నుంచి, ఆర్ మీరు ఆలోచించి ఏదైనా ఒక బగ్ చెప్పండి ఎప్పుడైతే మీరు
సివియారిటీ అనేది లో ఇచ్చి, ఓకే, ప్రయారిటీ అనేది హై ఇచ్చిన బగ్ ఎప్పుడైనా మీరు చూసారా? చూస్తే కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్? దే మే ఆస్క్ దిస్ క్వశ్చన్. మీకు డౌట్ రావచ్చు, మళ్ళీ సివియారిటీ లో ఉంటే ప్రయారిటీ ఎందుకు హై ఉంటుంది, అసలు ఇంపాక్ట్ వెళ్ళినప్పుడు హై ఎందుకు అంటాం మనం కదా? డెఫినెట్గా. ఓకే, సో దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? ప్రయారిటీ అనేది టైం లైన్, అంతే కదా? మీకు ఎంత అర్జెన్సీ కావాలనేది టైం లైన్ని బట్టి ప్రయారిటీ ఉంటుంది. ఓకే, మీకు ఒక 6 నెలల తర్వాత కావాలనుకోండి, ప్రయారిటీ ఎట్లాగో లోన్ ఇస్తారు. 2 రోజుల తర్వాత కావాలనుకో ప్రయారిటీ హై ఇస్తారు. జస్ట్ థింక్ అబౌట్ దట్ అండ్ ఫ్రేమ్ ఏ ఎగ్జాంపుల్. ఓకే, సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. యూ కెన్ ఫ్రేమ్ యువర్ ఎన్ ఎగ్జాంపుల్ వైల్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ద ఇంటర్వ్యూస్. సో దిస్ ఈజ్ మై వెబ్సైట్ అండి. ఓకే, ఈ వెబ్సైట్లో లోగో KTA, కిరణ్ టెస్టింగ్ అకాడమీ. దిస్ ఈజ్ మై లోగో. ఓకే, అండ్ మేము ఈ వెబ్సైట్కి అప్డేట్స్ చేసాం. అండ్ టుమారో వీఆర్ గోయింగ్ టు రిలీజ్ దట్ అప్లికేషన్. విత్ ఇన్ 24 hours we have release for this application. ఓకే, ఇది మనం ప్రొడక్షన్లోకి పంపిస్తున్నాం 24 అవర్స్లోనే, వెరీ సూన్. రొటీన్ టెస్ట్లో ఆర్ రొటీన్గా మనం బిఫోర్ దట్ రిగ్రెషన్ చేస్తాం కదా. రిగ్రెషన్ చేసేటప్పుడు మనం ఐడెంటిఫై చేసాం ఒక ఇష్యూ ఏంటి అంటే, ఈ KTA ఏదైతుందో దాని ప్లేస్లో అన్ఫార్చునేట్గా ఆ లోగో అనేది మిస్పెల్ అయ్యి BTA అని వచ్చింది. సింపుల్ కాస్మెటిక్ డిఫెక్ట్. ఐఎమ్ రిపీటింగ్, ఇట్స్ ఎ సింపుల్ కాస్మెటిక్ డిఫెక్ట్ కదా. ఎందుకు సింపుల్ కాస్మెటిక్ డిఫెక్ట్ అంటున్నామంటే, ఇన్ ప్లేస్ ఆఫ్ KTA it has spelled as BTA, but we have release tomorrow. Tomorrow we have release. Okay, now let's see how priority and severity works for this. Severity. What is the severity of it? Severity ఎలా ఇస్తాం? డిపెండింగ్ ఆన్ ఫంక్షనాలిటీ ఫెయిల్యూర్స్. ఓకే, సో అయితే ఇక్కడ ఏమనుకుందామంటే, ఒక్క లోగో ఒకటే తప్పు వచ్చింది, అప్లికేషన్ ఫంక్షనాలిటీ పర్ఫెక్ట్. ఓకే, నా ఆ వెబ్సైట్లో యూజర్ కెన్ రిజిస్టర్డ్ ఫర్ ద న్యూ క్లాసెస్, యూజర్ కెన్ బై ద కోర్సెస్, ఓకే, యూజర్ కెన్ సబ్మిట్ హిస్ అసైన్మెంట్స్, కంప్లీట్ ట్రాన్సాక్షన్స్, ఎవ్రీ ఫంక్షనాలిటీ ఈజ్ వర్కింగ్ స్మూత్. సో నో ఫంక్షనాలిటీ ఫెయిల్యూర్. చిన్న లోగో అనేది రాంగ్ వచ్చింది కదా, KTA ప్లేస్లో BTA వచ్చింది. సో severity is low because it is not affecting any components at all. Each and every component in the application is working perfectly fine. But what is the priority of it? అలానే రిలీజ్ చేయలేం కదా కిరణ్ టెస్టింగ్ అకాడమీ BTA అని, రైట్? సో మేజర్ లోగోనే తప్పు ఉంది. ఆ సింపుల్ కాస్మెటిక్ డిఫెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ఇట్ షుడ్ బి ఫిక్స్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఇమీడియట్లీ ఇన్ ఎ హై ప్రయారిటీ బేసిస్. ఇమీడియట్లీ ఇన్ ఎ హై ప్రయారిటీ బేసిస్ యూ నీడ్ టు ఫిక్స్ ఇట్. సో దానికి ఇమీడియట్ కానీ హై అని కానీ ఇస్తాం మనం. ఓకే, ఎందుకంటే త్వరగా ఫిక్స్ అవుతే దెన్ వీ కెన్ రిలీజ్ ఇట్. ఇలా పెట్టుకొని రిలీజ్ చేయలేం కదా, రైట్? సో దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ సివియారిటీ అండ్ ప్రయారిటీ. సివియారిటీ ఎప్పుడైనా దాని ఎఫెక్ట్ చెప్తుంది, ప్రయారిటీ అనేది అది ఎంత ఇంపార్టెంట్. ఓకే, ఒక యూజర్కి, టెస్టర్కి, అప్లికేషన్కి అది ఎంత ఇంపార్టెంట్, వెన్ ఇట్ షుడ్ గెట్ ఫిక్స్డ్ అనేది ప్రయారిటీ చెప్తుంది. ఓకే, సో లో సివియారిటీ అండ్ హై ప్రయారిటీ బగ్కి మీరు ఇలాంటిది ఏదైనా కూడా యూ కెన్ ఎక్స్ప్లెయిన్ దెమ్ ఇన్ ద ఇంటర్వ్యూస్. ఓకే, క్లియర్ విత్ దిస్? ఐ హోప్ మీకు ప్రయారిటీ అండ్ సివియారిటీస్ గురించి అర్థమైంది అనుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, మీకు ఇంకా ఏమైనా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కావాలి అనుకుంటే యూ కెన్ సింప్లీ కమెంట్. ఐ విల్ ట్రై టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. Okay, and if you want live sessions or video sessions, you can just go to my website kirantestingacademy.com or kirantestingacademy.in. Thank you.